అనకూడదు, మన వాళ్ళని అన్నట్టుగా ఉంటుంది. అదనమాట. అదే కొంతమంది అలా ఉన్నారు, అది నాకు తెలిసి ఉన్నారు, కానీ పేర్లు ఎదురు అడిగేవాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళు ఇస్తే తీసుకోవడం వేరు, తీసుకోవటం వేరు, అది వేరు, ఇది ఇలాగనమాట. అయినా అసలు ఏమండి, వాళ్ళు ఇచ్చి తీసుకోవాల్సినంత అవసరం కూడా లేదు, కానీ అదే మనకి జీతపత్యాలు ఉంటాయి కదా, ఉంటుంది కదండి, ఆ శాలరీస్ని బట్టే ఇది ఉంటుంది. నేను ఎవరి దగ్గర న్యాయ పైసా తీసుకోపోబట్టే నాకు ఇంత ఇదేమో అందరి దగ్గర. అదే అదే మీరు అందరితో రాపో బాగా ఉందంటే కారణం అదే. వాళ్ళు వస్తున్నారు. ఈబీవి సత్యనారాయణ గారు ఒకసారి నేను హైదరాబాద్లో కలిశాను ఆయన. కలిస్తే అప్పుడు చూసి చాలా ఆప్యాయంగా మాట్లాడారు. మీరు వస్తే మా ఇంట్లో అమ్మాయి వచ్చినట్టుగా ఉండేదని, మా ఇదిగా ఉండేది, మెడ్రాస్లో ఉన్నప్పుడు అంత బాగుండేది. ఇక్కడ కొంతమంది రిపోర్టర్స్ వస్తుంటే భయం, నేను లేనని చెప్పరా అని చెప్పేంత ఇదిగా ఉంటారు, ఏదో ఒక ఆబ్లిగేషన్ పట్టుకొస్తారు. ఓకే, ఇవన్నీ ఎలా భరించాలి, అందుకని మాకు మెడ్రాస్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉండేవారమ్మా మీరంతా అని ఆయన అన్నారు. తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారి గురించి కూడా నేను మంచి ఆర్టికల్స్ రాశాను. ఆయన యాక్ట్ చేసిన హీరోయిన్స్ అందరినీ ఇంటర్వ్యూ చేసి, నా జీవితంలో ఏదో హీరోయిన్స్ ఏదో సమ్ హెడ్డింగ్ గుర్తులేదు నాకు, చాలా రోజులు అయిపోయింది, సంవత్సరాలు అయిపోయింది కదా, అందరు 20 మందిని చేశాను. అట్లాగే నాగేశ్వరరావు గారికి 20 మంది హీరోయిన్ని తీసుకెళ్ళి వైజాగ్లో సుబ్బరామరెడ్డి గారు ఒక ఫంక్షన్ పెట్టారు. ఇక్కడ మెడ్రాస్ నుంచి తీసుకెళ్ళాను నేను. తీసుకెళ్ళి వాళ్ళందరూ, ఆయనతో యాక్ట్ చేసిన వాళ్ళందరూ వచ్చారు, మొత్తం జయచిత్రతో సహా మొత్తం అందరూ, రోజా గీజా అందరూ వచ్చారు. అప్పట్లో కృష్ణకుమారి గారు వీళ్ళందరూ ఉన్నారు. తర్వాత ఒక వరలక్ష్మి గారు మట్టుకు రాలా, వరలక్ష్మి గారు మాట్లాడాను నేను వెళ్ళి ఆవిడతో, ఆవిడ ఎందుకో ఇంట్రెస్ట్ చూపించలే, రాలేదు. బి సరోజాదేవి కూడా వచ్చారు అని చెప్పుంటారు కారణం ఏదన్నా కానీ, అది వద్దులేండి అనవసరం, ఆవిడ చెప్పారు. బట్ నాకు ఇది ఎందుకంటే అప్పుడు లేరు కదా, ఆవిడ లేరు ఆయన లేరు, ఇప్పుడు మనకు అనవసరం, వాటి గురించి మాట్లాడకూడదు, అవన్నీ పర్సనల్ విషయాలు. ఈవి సరోజ డాన్స్ ఆవిడ చాలా మంచిదండి. ఆయనతో ఇద్దరు మిత్రుల్లో నాగేశ్వరరావు గారి పక్కన చేసింది. ఇద్దరు మిత్రుల శారదాను నాగేశ్వరరావు గారి పక్కన ఈవి సరోజ చేశారు. శారద ఏమో సిస్టర్ అనుకుంటా అందులో. ఇంకొక అమ్మాయి ఎవరు, భీష్మ సరోజ అని ఒక ఆవిడ ఉంది, హైలెస్ హంస భీష్మ సరోజ కదండి ఆవిడ పేరు. ఆవిడ పేరేంటి? భీష్మ ఈవి సరోజ కాదు, భీష్మ. అవును, సరోజ కాదండి ఆవిడ పేరు, ఏదో మాట్లాడారా? ఈవిడ సరోజ అంటే ఎవరా అని డౌట్. ఈవి సరోజ అండి, డాన్సర్ అండి యాక్చువల్గా ఆవిడ, బట్ అందులో హీరోయిన్గా వేసింది. ఇద్దరు మిత్రుల్లో నాగేశ్వర గారి పక్కన వేసింది హీరోయిన్గా. ఇప్పుడు జెంట్స్ అందరూ బాగానే ఉన్నారండి, ఎంత కొంత నష్టపోయినా, కొంతమంది తక్కువ మంది దెబ్బతిన్నారు. కానీ లేడీస్ ఎందుకు ఎక్కువ మంది సఫర్ అయ్యి దెబ్బతిన్నారు? ఎక్కువ మంది ఎవరు సఫర్ అయ్యారండి? ఒక సావిత్రి గారేనండి మెయిన్గా. నాకు ఈ మధ్య ఏంటంటే 100 మంది సావిత్రులు కనపడుతున్నారు నాకు ఇండస్ట్రీలో, చాలా మంది ఫైనాన్స్. ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారేమో అండి, ఇక్కడ అంతగా ఎవరు దెబ్బతినలేదు. ఎందుకంటే తెలివిగా అందరూ ఇప్పుడు రమ్యకృష్ణ గారిని కానివ్వండి, రోజా కానివ్వండి, రంభ కానివ్వండి, రంభ అక్కడ చేరింది అనుకోండి, హైదరాబాద్ చేరింది తను కూడా. విజయశాంతి గారు తెలిసిందే మనకి, వాళ్ళు పొలిటికల్గాను అట్లాగా అన్ని రకాలుగా మాదిరి క్యారెక్టర్లు వేసుకున్న వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు కదా. ఇప్పుడు వయసు అయిపోయిన తర్వాత క్యారెక్టర్ అవకాశాలు రావు. ఇప్పుడు సీరియల్స్ బాగా వాళ్ళని కాపాడుతున్నాయండి. అన్నపూర్ణ గారు అంటే వాళ్ళంతా చాలామంది సీరియల్స్, కానీ ఇప్పుడు జబర్దస్త్ వాటిలో వచ్చి కొంచెం ఇదిగా అనిపిస్తుంది చూడటానికి. ఎందుకంటే మనం మంచి మంచి క్యారెక్టర్స్లో చూసాం కదా వాళ్ళని, అలా చూడాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంతే, అదన్నమాట. ఇప్పుడు తెలుగు వాళ్ళు అమ్మాయిలు అప్పుడు ఎక్కువగా హీరోయిన్కి వచ్చేవాళ్ళు, తర్వాత ఎందుకని తగ్గించారు రావటం? తెలుగు అమ్మాయిలకి అవకాశాలు ఎందుకు రావట్లేదు? అది హైదరాబాద్లో మీరు చెప్పాలండి, మాకు తెలియదు కదా, మేము మెడ్రాస్లో ఉన్నప్పుడు తెలుగు అమ్మాయిలు అందరూ చక్కగా మంచి రాణించారు. తెలుగు ఇండస్ట్రీ ఇక్కడ ఉంది కాబట్టి రాణించగలిగారు. అప్పుడు అవకాశాలు వీళ్ళకి పొరుగు వాళ్ళే కదా లెక్క కదండి. ఇప్పుడు పొరుగు వాళ్ళు అయిపోయారు కదా, పొరుగు రాష్ట్రం అయిపోయింది. బట్ వీళ్ళందరూ అక్కడ ఆదరిస్తున్నారు కదే. అంటే పొరుగింటి పొలకు రుచి అంటారు కదా, బహుశా హీరోయిన్లు కూడా వర్తిస్తున్నాయి. హీరోలు కూడా మన వాళ్ళు వస్తున్నారు కదా ఇక్కడికి కొంతమంది, అలాగా హీరోయిన్లు కూడా అక్కడి నుంచి వస్తున్నారు కొంతమంది. ఎక్కువ బాంబే వాళ్ళు వచ్చి ఇది అయిపోయారు అనుకోండి, సెటిల్ అయిపోయారు చాలామంది ఇక్కడ. కానీ ఆడవాళ్ళకి సేఫ్టీ కాదు ఈ పరిశ్రమ అంటారు మన వాళ్ళకి, మీరేమంటారు? ఏమండి, రాధిక గారు ఉన్నారు, ఆవిడ మంచి ఛానల్ పెట్టుకున్నారు, బాగా బ్రహ్మాండంగా సెటిల్ అయ్యారు. ఆవిడ జైన్ పిక్చర్లు ఉన్నాయండి, నాగేశ్వరరావు గారితో చేశారు, శోభన్ బాబు గారితో చేశారు. ఇప్పుడు కృష్ణ గారు వాళ్ళ అమ్మాయిని చేద్దాం అనుకున్నప్పుడు అప్లికేషన్స్ వచ్చి కొంతమంది ఫ్యాన్స్ వద్దన్నారు.
కృష్ణ గారి అమ్మాయి ఏంటి యాక్ట్ చేయడం ఏంటి అని అప్పట్లో గొడవ అయింది. అంటే హీరోల పిల్లలు యాక్ట్ చేయడం ఏంటి అన్నారు. ఇప్పుడు కొద్దిగా యాక్సెప్ట్ చేస్తారు. లేదండి, అందరు చేస్తున్నారు కదా. ఇప్పుడు నాగబాబు గారు అమ్మాయి చేస్తారు, కమల్ హాసన్ గారి అమ్మాయి చేస్తారు. కమల్ హాసన్ గారు అమ్మాయి బాగానే సెటిల్ అయిపోయింది. అట్లా ఉన్నారు. కమల్ హాసన్ గారు కూడా బాగా తెలుసండి. కమల్ హాసన్ గారు, ప్రభు గారు, హిందీ. రజనీకాంత్ గారిని ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేశారా? చేశానండి, చెప్తున్నాను కదా, నా శివరంజన్ టైంలో చేశాను. అందులో ఉదయంలో ఉన్నప్పుడు చేశాను. జయలలిత గారిని కూడా చేశానండి. ఉదయానికి ఫ్రంట్ పేజీలో వచ్చింది ఆవిడ ఇంటర్వ్యూ. అప్పుడు ఆవిడ జనరల్ సెక్రటరీగా ఉన్నారు పార్టీకి. ఇంకా అప్పటికి సీఎం కాల. బట్ సీఎం అయ్యాక కూడా కలిశాను నేను, ఆవిడని కలిశాను. ఎలా రిసీవ్ చేస్తున్నారు మిమ్మల్ని? బాగా మాట్లాడారండి, బాగా చాలా మంచిదండి. ఆవిడతో ఇంటర్వ్యూ చేసినప్పుడు 3 hours అండి ఇంట్లో కూర్చుంది. నేను చాలా బాగా మాట్లాడు. మనం అప్పుడు శశికళ వీళ్ళంతా ఉన్నారండి? అప్పుడు ఎవరు లేరు. అప్పుడు ఆవిడ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు వాళ్ళందరూ లేరు కదండి. అప్పుడు లేదు, శశికళ లేదు. నేను వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ ఫిలిమ్స్ ఇది ఉంది కదా, ఫిలిం సిటీ ఒకటి ఉంది ఇక్కడ, అక్కడ కలిశాను ఒకసారి. ఈ శరత్ కుమార్ గారు కూడా బాగా, ఎంత మన తెలుగు అమ్మాయిని చేసి ఫస్ట్ తెలుగు అమ్మాయి కదా, బాగుండేవారు. ఆయన కూడా తెలుగు పిక్చర్స్ అంటే కూడా ఇష్టం. రజనీకాంత్ గారిని ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలా? బాగా రిసీవ్ చేసుకుంటారండి. ఆయన కూడా చాలా మంచి, ఆయన డౌన్ టు ది ఎర్త్ అనమాట, చాలా బాగుంటారు. అట్లాగే ప్రభు అండి, నాకు శివాజీ గారు అంటే కూడా బాగా ఇష్టం. శివాజీ గణేషన్ గారు ఆయన చనిపోయినప్పుడు కూడా చాలా వెళ్ళాను, నేను అక్కడికి వెళ్ళేసి వచ్చాను. వాళ్ళ పిల్లలు అందరంటే రామ్జీ పెద్ద పరిచయం లేదు, బట్ ప్రభు మట్టు బాగా పరిచయం. ఆయన్ని కూడా ఈ రాధాను ఆయన్ని కలిపి ఫోటో షూట్ చేశాను చిత్రభూమి కోసం. చాలా బాగా ఇచ్చారు ఆయన. ఎక్కడ కనపడ్డా షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడతాను, అలా ఉండేది. ఇప్పుడు అంటే టచ్లో లేని కాబట్టి వెళ్ళటలేదు. ప్రెస్ మీట్కి వెళ్తే డెఫినెట్గా పలకరించాం. తర్వాత ఆయన గురించి మాట్లాడాలి అన్నప్పుడు ఒకసారి ఆయన కొడుకు ప్రభు వాళ్ళ సన్ మ్యారేజ్ అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి శివాజీ గణేషన్ గారి గురించి మాట్లాడమని తెలుగు జర్నలిస్టుల తరఫున నేను మాట్లాడాను. తమిళ వాళ్ళ తరఫున ఆనంద్ గారు మాట్లాడారు, ఫిలిం న్యూస్ ఆనంద్ అని అంటారు, ఆయన మాట్లాడారు. అట్లాగే మలయాళం తరఫున, కన్నడం తరఫున వేరే వాళ్ళు మాట్లాడారు. అందుకని బాగా టచ్ అనమాట ఆయన కూడా. అప్పట్లో వాళ్ళ అబ్బాయి మ్యారేజ్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చెన్నైలోనే సెటిల్ అయిపోయారు కదా మీరు. దాదాపు యూట్యూబ్ కూడా వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. ఆ టైంలో కనీసం యూట్యూబ్ కన్నా మీరు చక్కగా కొన్ని ఇంటర్వ్యూలు చేసుకుని వెళ్తే వచ్చేయేమో కానీ నేను ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకంటే అప్పట్లో వార్తల్లో ఉన్నాను, బిజీగానే ఉన్న. బ్రాంచ్ మేనేజర్ అంటే ఫుల్ టైం జాబ్ కదండి. అందువల్ల మార్నింగ్ టెక్నాలజీ మారిపోతుంది కాబట్టి ఇంటర్వ్యూలు చేశారు. ఇంటర్వ్యూలు ఇప్పుడు ఈ విధంగా వీడియో ఇంటర్వ్యూలు చేసేవాడు. రోజు 8 అయ్యేదండి ఇంటికి వచ్చేటప్పటికి. అడ్వర్టైజ్మెంట్స్ అవి పంపాలంటే అడ్వర్టైజ్మెంట్స్ కూడా పెట్టుకోవటం వల్ల నాకు కొంచెం ఇబ్బంది అయింది.